ఈ దినానికి నియమించబడినటువంటి వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 32 నుండి 37 వరకు ధ్యానంలోకి వెళ్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. ಶಲೋಭಾಷ್ಯನಾರಿ ಖರಾಸಿ ನಾದಕಡಿಕಿರುವ ವಾಶ್ಯಂದಲ ಲೀಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ ಸೆವೆಸ್ತ ವಿಧಾನ್ ಕತ್ತರು ಕರಸಿ ನಾದಕಡಿಕಿರುವ ವಾಶ್ಯಂದಲ ಲೀಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ ಸೆವೆಸ್ತ ವಿಧಾನ್ ಕತ್ತರು ಕರಸಿ ನ್ಯಾನ್ ಬೆರಿಯಂಗಳ್ ಕರ್ತ ಹಲ್ಲಿಯ ಸ್ತೋತ್ರ. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశంలో ఉన్నది. నేడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటి బొరగా ఉండి నాతో మాతో అందరితో మాట్లాడు ప్రభువా. ఈ సమయాన్ని ఆశీర్వదించు, దీవించు నాయన. నీ చేతురికి సమస్తాన్ని అప్పజెప్తుండగా నాయన వినడానికి చెవులు, గ్రహించడానికి జ్ఞానము నీ ఆత్మలో మాకిచ్చి స్థిరపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తూ ఉన్నది. మనకి పాటలు ఇదంతా ఎక్కువైపోతే నాకు టైం ఎంత అయిందో తెలుసా? 12:20 అయింది సమయం. 12:20కి నేను ఇక్కడ మొదలు పెడుతున్నాను. మరి ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం చాలా అవసరమై ఉంది. ఎందుకంటే ఇది చివరి గడియ. 70వ సంవత్సరములో మరి ఇశ్రాయేలు దేశం అన్నది తుడుపు పెట్టబడ్డది. అది మేపలో నుంచి తీసేశారు దాన్ని. అలాంటి పరిస్థితి నెబుకద్నెజర్ కాలములో ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, దేవుని మాట వినలేనప్పుడు దేవుడు వారి మీద నెబుకద్నెజరును పంపించాడు. నెబుకద్నెజరు ఆ దేశాన్ని జయించి ప్రజలందరినీ లాక్కెళ్ళిపోయాడు. అప్పుడు ఆ దేశం లేదు. ఆ తర్వాత మరలా ఆ దేశము ప్రారంభమైంది. 1947లో ఇజ్రాయిల్ దేశానికి స్వతంత్రం వచ్చింది, చిగురించిందప్పుడు. అలా చిగురిస్తున్నటువంటి ఆ కాలములో దేవునికి స్తోత్రం, దేవుడు మరలా దాని మీద కృప చూపించాడు. అయితే ఈరోజు వాక్యం ఏమంటుంది? అంజూరపు కొమ్మ చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలములో ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమేమి జరగబోతున్నదో చెప్తున్నాడు. ఒకానొక సమయంలో దేవునికి స్తోత్రం, నోవాహు దినములో ఏం జరిగింది? భూ ప్రపంచములో నోవాహు కాలములో భయంకరమైన పాపము పెరిగినప్పుడు దేవుడు జలప్రళయముతో దాన్ని అంతము చేశాడు.
అయితే నోవాహుతో పాటు 8 మంది మాత్రమే, అంటే తన కుటుంబం మాత్రమే రక్షించబడ్డది. రక్షించబడినటువంటి ఈ కుటుంబంలో ఈరోజు గోగు మాగోగు అనేటటువంటి వారు దేవునికి స్తోత్రం దానికి చెందిన వారే. అయితే ఈరోజు ఆ తర్వాత ఏం జరిగింది? లోతు కాలములో ఇలాంటి భయంకరమైన పాపం జరిగినప్పుడు అగ్ని గంధకాల చేత దేవుడు సొదొమ గొమొర్రాని కాల్చేశాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఎంత సమీపముగా కాలం ఉందో అది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇది అయిన తరువాత ఆగమనము కాలం రాబోతున్నది. అది యేసు ప్రభు కాలం. ఈ కాలములోనే ఆగమనము జరగబోతున్నది. ఆగమనము జరగడానికి కూడా కొన్ని సూచనలు దేవుడు మనకి కొన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ సూచనల ప్రకారంగా ఇప్పుడు మనం కొంచెం చూద్దాం. 2వ తెస్సలోనికెలు 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 2వ తెస్సలోనికెలు 2వ అధ్యాయం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట భ్రష్టత్వము సంభవించాలి. సంఘములో భ్రష్టత్వము, లోకములో భ్రష్టత్వము, ఇది సంభవించాలి. సంభవించిన తరువాత అప్పుడు వాడు వస్తాడు. దేవుని స్తోత్రం. ప్రస్తుతం సంఘము భ్రష్టత్వంలో ఉంది. ఎలా ఉందో దాని గురించి ఇక ముందుకి వెళ్తూ చూద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దాం. చూడండి 10వ వచనం ఏమంటున్నాడు? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉంటుంది అంటున్నాడు. దుర్నీతిని పుట్టించు. ప్రస్తుతము చెడ్డ నీతి ప్రపంచం మీద ఏలుబడి చేస్తుంది. చెడు. ఇప్పుడు చెడుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వీడు చెడు చేస్తున్నాడంటే తప్పు లేదంటున్నారు ప్రజలు. అది తప్పు కాదు అంటున్నారు. ఈరోజు తప్పుకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమాజము చెడు నీతితో నింపబడి ఉంది. అలాగే క్రైస్తవ సమాజము కూడా చెడు నీతితో నింపబడి ఉంది. అందుకే వాక్యం అంటుంది, దుర్నీతిని పుట్టించు సమస్త మోసము. ఎక్కడ చూసినా మోసమే, అక్రమమే. ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. క్రైస్తవుని కూడా నమ్మలేం మనం. అలాంటి భయంకరమైన కాలములో ఇప్పుడు సంఘము వెళుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలము అనుసరించి ఉన్నది. ఈ నశించిపోయేవాళ్ళు, నాశనానికి వెళ్ళిపోయే వాళ్ళు సాతాను బలం ఉంటుంది కనుక వీడు దేవుని మాట వినడు, దేవుని అనుసరించాడు. దేవుడంటే వానికి భయం ఉండదు. వాడు చేసే పాప క్రియల్లో వాడు సాతాను బలాన్ని అనుసరించి నడుస్తున్నాను, నేను కరెక్ట్ చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు జాగ్రత్తగా గమనించమని వాక్యం చెప్తూ వస్తున్నది. ఎక్కడ చూడండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మది సమాధానం లేనటువంటి సమయం ఇది. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు? ఇందుచేత సత్యమును నమ్మక. దేవునికి స్తోత్రం. మానవుడు ఎప్పుడైతే సాతాను యొక్క బలము చేత నడిపించబడుతున్నాడో, సాతాను యొక్క పాప క్రియల చేత నింపబడి ఉన్నాడో, ఆ కాలములో ఎవ్వరు కూడా నమ్మరు. క్రైస్తవుని నమ్మరు, ఎవరిని నమ్మరు. అలాంటి కాలములో ఇప్పుడు మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, ఏమంటున్నాడు? ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి చెడు నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. క్రైస్తవులు ఇప్పుడు మోసము దగ్గరికి పరుగు పెడుతున్నారు. మోసం చేసే శక్తి, వాడికి శక్తి లేదు. ఎవడు మాటలతో గారిడి చేస్తాడో, ఎవడు మాటలతో మోసగిస్తాడో వాడి దగ్గరికి వెళ్తున్నారు. అలాగా ఈ చెడు నీతి కలిగినటువంటి వారు, ఈ అపవిత్రత కలిగినటువంటి వారు ఆ చెడుని నమ్మడానికని దేవుడు వారి మీదకి ఏం పంపుతున్నాడంట?
దేవునికి స్తోత్రం. చదవండి అక్కడ. మోసము చేయు శక్తిని, మోసము చేసే శక్తి దేవుడు వారికి నమ్మునట్లుగా పంపుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలంటే సంఘాలు పరిగెట్టుకుపోతున్నాయి, ఆశ్చర్య కార్యాలంటే పరిగెట్టుకుపోతున్నాయి, ఇదిగో బోల్ డబ్బులు వచ్చేస్తాయంటే పరిగెట్టుకుపోతున్నాయి. జాగ్రత్త, ఇవన్నీ కూడా నిన్ను మోసగిస్తున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో నుంచి బయటికి లాక్కెళ్ళిపోతున్నాయి. నీ ఆత్మను నశింప చేయడానికి దేవుడు నీ మీదకి మోసాన్ని పంపిస్తున్నాడు. మోసం చేసే ఆత్మ. ఈరోజు ప్రతి సంఘము మోసము చేసే ఆత్మనే నమ్ముతుంది, కానీ కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు నమ్మరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఆఖరి గడియ. ఎలాగో ఇంకా ముందుకు నేను మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళాక ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆఖరి సమయం. ఇప్పుడు నువ్వు చదువుకునే టైం కాదు ఇది. ప్రభు దగ్గర కనిపెట్టి అంగలార్చే సమయం ఇది, మొరపెట్టే సమయం ఇది. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినేసి వెళ్ళిపోయే టైం కాదు ఇది. ఈ వాక్యానుసారంగా నడవవలసిన పరిస్థితిలోకి వచ్చున్నాం. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు, కూలిపోతున్న ఆత్మల కొరకు దేవుడు నీకు నాకు పనప్పచెప్పాడు. ఈ చివరి గడియల్లో త్వరపడాలని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు చూడు. 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందు లక్ష్యముంచి, అంటే వాక్యానుసారముగా వారు బోధింపరు. గమనించండి. దేవునికి స్తోత్రం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన వాళ్ళు వేషాలు మారుస్తున్నారు. ఆ వేషధారణ జీవితము వారిలో నింపబడి ఉన్నది కనుక దేవునికి స్తోత్రం. ఆ వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు. అద్భుతాలు, మహిమకార్యాలు ఇవన్నీ దయ్యాలే, అవి ఆత్మను రక్షించేవి కాదు. అందుకే జాగ్రత్త. దయ్యముల బోధయందు లక్ష్యము ఉంచి విశ్వాస భ్రష్టులగుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శులామంత్రం అన్నట్టుగా కథలు నడిపేసరికి జనాలందరూ కూడా పరిగెత్తుకెళ్ళిపోయి డబ్బులు కుమ్మరించి మాకు స్వస్థత, మాకు అద్భుతం, మాకు స్వస్థత అని పరుగు పెడతా ఉన్నారు. మోసపోవద్దు. నిశ్చయముగా వాక్యం తెలియనోడు చేయొచ్చు, కానీ తెలిసిన తరువాత నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళని జవాబు పొందాలంతే. కానీ ఇటు అటు పరుగు పెట్టడానికి ఇది సమయం కాదు. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇవి కడవరి దినాలు. ఏం జరుగుతుంది? ఎక్కడ చూడండి, తమ కడుపు కొరకు, తమ కోరికల కొరకు, తమ ఆశల కొరకు జనాలు మోసగిస్తూ డబ్బే ప్రధానముగా పరుగులు పెట్టి ఎంతో మంది ఆత్మలను విశ్వాసములో నుంచి భ్రష్టులుగా మారుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? హల్లెలూయా చెల్లి. కడుపులో నొప్పి వస్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. హల్లెలూయా. ఆశ్రమ్ గారు ఉన్నారు. నా ఫోన్ పోయింది. ఇప్పుడు నా ఫోన్ పూర్తిగా డెడ్. ఒక్కరోజు ఎప్పుడో రాత్రికి ఎప్పుడో 11 గంటలకి ఎవరో చేశారు, వచ్చింది, మళ్ళీ డెడ్ అయిపోయింది. ఎంత ఫోన్ చేస్తున్నా కూడా ఆడు ఎత్తుతులేదు. ఎందుకంటే ఇప్పుడు కింద లైన్లు ఇచ్చారు, అది ఎక్కడ పోయిందో. దేవునికి స్తోత్రం. డెడ్. ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాల్సిన సమయం, రాకడ సమీపం. చాలా త్వరితంగా ఉన్నాం. ఎలాగో ఇంకా ముందుకు వెళ్తాను, వరి కావద్దు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. భ్రష్టత్వము సంఘములో ఎలాగొచ్చింది, ఎలా భ్రష్టులు అవుతున్నారు సంఘం. ఈరోజు ఇదిగో దయ్యాల బోధ, ఇది కడవరి గడి. అందుకే పరిగెడుతున్నారు. ఇది కాబోదా, ఇది అది. వీళ్ళకి స్థిరత్వం లేనోళ్ళు. నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు, ఎవరి దగ్గర. మొక్కల్లోని
ప్రభు దగ్గర ప్రార్థన చేసేదాన్ని. నాకేదన్నా శ్రమ వస్తే పట్టుదల కూర్చునేదాన్ని. నా ఎదురింటోడు చాలా భయంకరుడు. అనుక్షణము మా ప్రార్థనలో వాడొక భయంకరమైన వ్యక్తి. అయినా మొక్కళ్ళు అనేదాన్ని, రేపు నాకు జాబ్ ఇవ్వాలంతే. ఆ ఉన్నాడే 10 కొంపలు లేవు మా ఆర్టీసీ కాలనీలో, మేమే మొట్టమొదటి వచ్చిన వాళ్ళం. ఆ 10 కొంపల్ని తెల్లారేసరికి పట్టుకొచ్చేసేవాడు. అయ్యా వీళ్ళ అస్తమానం ప్రార్థనే, వీళ్ళ అస్తమానం ప్రార్థన చేసింది కూడా తప్పే. ఎందుకో తెలుసా? దానియేలు మీద నేరం కూడా అదే. అనుక్షణము ప్రార్థన చేస్తే దానియేలు మీద నేరం మోపింది శత్రువు అదే. ఆ రూపంలో నా దగ్గరికి వస్తే రాత్రి మొరపెట్టేదాన్ని, అయ్యా నాకు న్యాయం తీర్చు, నా న్యాయాధిపతివి నువ్వే. అంతే. పొద్దున్న జనాలందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకోండి, ఇంకా చేసుకోండి. ఎవరు చేసుకున్నా సమాధానం కొరకే కదా చేసుకుంటారు, చేసుకోండి, ఇంకా చేసుకోండి అని చెప్పి, ఏయ్ నేను మిమ్మల్ని ఎందుకు తెచ్చాను? ఎందుకు తెచ్చావు? నీకు ఆ ప్రార్థన ఎనబుద్దు కాకపోతే తాగు తొంగరా. వాళ్ళు అనే మాటలేవి. నిశ్చయముగా నేను జవాబు పొందింది అదే. ఈరోజు సహోదరి సహోదరుడ, ఒకవేళ ఆగమనము జరిగితే ఎక్కడుంటావు? ఆంటీ నీకు ప్రార్థన చేయదు. గమనించు. ఇప్పుడైతే వినొచ్చేమో, కానీ ఆగమనం అయిపోతే నువ్వేం కాబోతున్నావు? ఎక్కడుంటావు? ఈరోజు కడుపులో నొప్పి సహించలేకపోతున్నావు, పన్ను నొప్పి సహించలేకపోతున్నావు. ఆగమనములో భయంకరమైన స్థితి అది. అప్పుడు ఏం సహిస్తావు? ఆలోచన చేయమని వాక్యం చెప్తుంది ఈరోజు. దేవునికి స్తోత్రం. అందుకే విశ్వాస భ్రష్టులవుతారు. తమ మీద తమకు నమ్మకము లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ దైవజనుడు బాగా చేస్తాడు, ఏ దైవజనుడు నమ్మదగిన వాడు, ఎవరి వల్ల జరుగుతుంది ఇది ఎదురు చూస్తున్నావా? అస్సలైన దైవజనుడు అక్కడ ఉన్నాడు. ఆయన మీద నీకు విశ్వాసం ఎందుకు లేదు? ఆయన తట్టు నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు పరిగెడుతున్నావు? ఏమి నేర్చుకుంటావు? అసలైనదంతా ఇక్కడే ఉంది. హల్లెలూయా. నిన్ను నిలబెట్టినోడు నమ్మదగిన వాడు కాడా? ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి తెలుసుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? ఈరోజు నీ సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నావు అంతే. మోకాళ్ళలోని దేవుని దగ్గర కనిపెడితే దేవుడు నీకు బోధించడా, నేర్పించడా? ఒకసారి జాగ్రత్తగా నేర్చుకోమని వాక్యం చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా చూద్దాం, చూడండి. మొదటి 2వ తిమోతి, క్షమించాలి 2వ పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరము. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమైన అభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అభిప్రాయాలు. మీరెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి కుంటి నడిచేదానివు, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించు. అబద్ధ బోధకులు ఈరోజు ఎంతో మంది పెరిగిపోయారు కడుపు కొరకు. ఈరోజు నా సహోదరి
సరి అయిన మార్గం బోధించక 2 తలంపులతో ప్రజలను నడిపిస్తూ వస్తున్నారు. ఈరోజు నువ్వు జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఇది ఆఖరి గడియ. సమయం చాలా త్వరితముగా ఉంది. నేను 2001లో మొత్తము కొన్ని దేశాలు యూరో సిస్టమ్ గురించి సంతకాలు చేశాయి. 2001 జాన్యువరి నెలలో నేను ఆ సంగతి ఇదే సంఘములో నేను చెప్పాను. రాత్రి కాలం యూరో సిస్టమ్ వస్తుంది, జాగ్రత్త, మనం సిద్ధపడాలి. 2001లో చెప్తే ఈరోజు 2016లో ఒక్కొక్క అడుగు మొదలవుతుంది. నేను మొన్న రెడ్డి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ మేము గృహప్రవేశానికి వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే స్వరూపారెడ్డి వాళ్ళ భార్య అంటుంది, ఆంటీ యూరో సిస్టమ్ వచ్చిందిగా అంది. అవునా అన్నాను. ఆంటీ ఇవన్నీ ఎందుకు ఆంటీ? నిజంగా ఇవన్నీ ఎందుకు అనిపించింది నాకు. మీరు చెప్పిన మాటలు నేను ఆ సిస్టమ్ చూస్తున్నప్పుడు మీరు చెప్పిన మాటలు నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకొచ్చేసినాయి. ఎంత త్వరితముగా ఉన్నాము అని. అవును, ఇవి ఎవ్వరూ ఏ బోధకుడు చెప్పడు. ఎందుకంటే ఎందుకు చెప్పరు ఈ రాకడ గురించి? నాకు తెలియదమ్మా, అడుగు చూడన్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం నీకు నాకు కూడా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతుంది. సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేను మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు దేవుని మీద నమ్మకాలే వీళ్ళకి. దేవుని గురించినటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. వీళ్ళ ఆలోచన ఏముందంటే లోకానుసారంగా ఉంది. ఈరోజు మెంటల్ పాస్టర్స్, అబద్ధ బోధకులు, మోసగాళ్ళైనటువంటి వారు. సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. సెల్ ఫోన్కి జీవం ఉందా? దానికి ప్రమాణం చేస్తే అదేమైనా అంగీకరించడానికి? ఈరోజు అబద్ధ బోధకులు వీళ్ళు, మోసగాళ్ళైన పాస్టర్స్, డబ్బు కొరకు నీతిని అమ్ముకుంటున్నటువంటి వారు. అందుకే జాగ్రత్త అని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. ఆఖరి దినాల్లో ప్రజలు మెంటలోడైపోతున్నారు. మతి పోతుందో ఒక్కొక్కరికేని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియటం లేదు. ఈరోజు నా సహోదరి, ఇది అంతిమ కాలం. సొదొమ గొమొర్రాలో కూడా ఇలాంటి క్రియలే జరిగినాయి. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. నోవహు కాలంలో కూడా ప్రజలు దేవుని మర్చిపోయారు. వారు తమ్ము కొనిన దేవుణ్ణి కూడా విసర్జించేశారు. పాస్టర్ విసర్జించాడు. పాస్టర్ దేవుని మాటకు భయపడటం లేదు, మనుషులకు భయపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. మనుషులకు కాదు నువ్వు భయపడేది, దేవునికి భయపడాలి. దేవుడు అలా మనకి చెప్పలేదు మనం అలా చేయడానికి. అందుకే జాగ్రత్తని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్త. 3-4 సంవత్సరాల పిల్ల, అది జరిగింది అమెరికాలోనే. అయితే ఇది కూడా అమెరికాలోనే. 3-4 సంవత్సరాల పిల్ల రోజు బాత్రూంలోకి వెళ్ళిపోయి దాక్కుంటుందంట. తల్లి గమనించింది, ఎందుకు బాత్రూంలోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నావు, దేనికి అంటే ఆ పిల్ల ఏం చెప్తుందంటే, మమ్మీ మిలిటెంట్స్ వస్తారట, మిలిటెంట్స్ వస్తే మేము ఎలా దాక్కోవాలో మా టీచర్ ప్రతిరోజు చెప్తుంది. ఈరోజు స్కూల్స్ని టార్గెట్ చేసే మిలిటెంట్స్తో పసిబిడ్డలైన వారు భయపడిపోతున్నారు. వెళ్ళి
దేవుని స్తోత్రం. ఆ కొమోళ్ళు ఎలా దాక్కోవాలి, ఆ కమోడ్ని ఎలా కప్పుకోవాలి, ఇవి వాళ్ళకి నేర్పిస్తున్న విషయాలు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఎలాంటి భయంకరమైన కాలంలో మనం ఉన్నాం. చాలా కాలం గడిచిపోద్ది, మేము ఇంకా చాలా కాలం ఉంటాం, మాకేం భయం లేదు, మాకేమీ జరగదని అనుకుంటున్నావా? జాగ్రత్త అని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం మరి రోమా పత్రిక 2వ అధ్యాయం 3 వరకు చూద్దాం. చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషించబడుతుంది. పోకిరి చేష్టలు, పోకిరి అంటే వ్యర్థమైనటువంటి విషయాలు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. అంత క్రితం వాళ్ళ చెల్లి కొడుక్కి ఒక బలహీనమైన భయంకరమైన జబ్బు వచ్చింది. బ్రతకాల్సిన పిల్లోడు కాదు, కానీ ప్రతిరోజు అతను ప్రార్థన చేయటం బట్టి అతను నిజంగానే అబ్బాయి బ్రతికాడు, చిన్న పిల్లోడు. ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ అబ్బాయిని ఏంటంటే చెకప్కి, మెడికల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. తీసుకురావడానికి ముందు ఒక సిఎస్ఐ పాస్టర్ ఏం చెప్తుందంటే, ఈ బాబుకి చేతబడి చేశారు అని చెప్పిందంట. చేతబడి చేశారంటే ఎవరో కాదు, మరలా పెట్టేసింది ఇంట్లోనే టెండరు, ఆమె తమ్ముడి చేసేసాడని. అందుకే ఇలాంటి పోకిరి క్రియల వల్ల సత్యము దూషించబడుతుంది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చింది. ఇది మా పాస్టర్ అమ్మకి చెప్తే పొలరాలు కొడుతుందే అన్నదంట. అయినా అడుగు చూడే అన్నదంట. నేనన్నా, అసలు పాస్టర్ అమ్మని తెస్తే నేనే గోడకేసి కొడతానన్నాను. అసలు దాన్ని తీసుకురా ముందు. ఇలాంటి పనికిరాని అబద్ధాలు, మోసాలు చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారు? మోసములో దించుతున్నారు. కనుక ఆ మోస ప్రకారంగా ఈ సత్యం ఏమవుతుంది? అంత అబద్ధమే, అంత మోసమే అన్న వరకు వాక్యం వచ్చేసింది. ఈరోజు నా సహోదరి జాగ్రత్త పడాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము నిద్రపోదు. రొట్టె ద్రాక్షారసం ప్రతిరోజు తీసుకుంటే నీ రోగాలు పోతాయి, పాపాలు పోతాయి, ఏమి కాదిక అద్భుతాలు. వెళ్తున్నావా? ఇది నీకు శాపముగా మారబోతుంది. దీన్ని ఎలా పడితే అలా తీసుకోవడం బట్టి చాలా మంది మోసపోతున్నారు. ఎంతంత సీసాలు తెచ్చేసుకుని, మంచిగా ఎంత డబ్బా తెచ్చుకుని, రోజు మా పాపం పోతుంది, మా రోగం పోతుంది. ఎక్కడ పోతుంది? ఇంకా ఎక్కువ రోగం ఎక్కువ అవుతుంది, పాపము ఇంకా ఎక్కువ అవుతుంది. వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? దీన్ని ఎలా పడితే అలాగ తీసుకోవడానికి వీల్లేదు. దీన్ని తీసుకునే వ్యక్తి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మొట్టమొదట తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆ ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా, వాని ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాని తలంపులు ఎలా ఉన్నాయి, వాని క్రియలు ఎలా ఉన్నాయి. పరిశుద్ధత లోనికి వెళ్ళాలి అంటే అంత సునాయాసము కాదు ఇది. అందుకే పరీక్ష చేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు పరీక్ష అక్కర్లేదు, ఏమక్కర్లేదు. కల్పనా కథలు, తమ ఇష్టం వచ్చినటువంటి బోధలు, ఇవన్నీ కూడా మానేయాలని వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది. అటు ఇటు పరుగుపెట్టి మోసపు
సరి అయిన మార్గాన్ని ఎతుక్కుని అక్కడ నిలబడి దేవుని దగ్గరుండి నేర్చుకో. చాలా మంది ఇటు పరిగెడతారు, అటు పరిగెడతారు, చివరికి ఎటుకు. పరిశుద్ధాత్మ మనిషి చేతిలోంచి వస్తుందా, దేవునిలో నుంచి వస్తుందా? మీకు అందరికి ఇంకా రాలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మకి చిన్ని లోపం కూడా పనికిరాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చిన్న లోపాన్ని అది సహించదు. ఈరోజు వాక్యం మనతో చెప్తుంది, చాలా మంది పరిశుద్ధాత్మ ఇచ్చేస్తారు. ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళ చేతిలో ఉందా, ఈ చేతిలో ఉందా, అబ్బ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది పరిశుద్ధాత్మ? ఎవరి హృదయం ఆయన ఎడల తెరవబడి ఉందో ఆ హృదయాన్ని నింపుతున్నాడు. అది నింపుకోవలసిన బాధ్యత ఇండివిజువాలిటీ. అది ఇంకొక మనిషి చేతిలో లేదు. అందుకే వాక్యం చెప్తుంది, వీళ్ళంతా ఎర్రోళ్ళు, వీళ్ళు తెలివిగలవాళ్ళు. పాపం ఇంత క్రితం చేతిలో నుంచి వెళ్ళిపోయేది, షర్టులో నుంచి కూడా వెళ్ళిపోయేది. ఈ మధ్య మానేశాడు. పాపం ఏమో తిట్టారేమో జనాలు, మానేసి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాపం ఎంతో మంది చనిపోయారు ఆ పెద్ద మనిషి చేతిలో. ఎంతో మంది 10,000 తీసుకున్నాడు ఆ పెద్ద మనిషి. మన మందిరంలోనే ఉన్నారు. 10,000 తీసుకున్నాడు, మంచిగా పెట్టుకున్నాడు. ఈ మనిషి పరమదించాడు, సమాధి చేయబడ్డాడు. ఈడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు. నా సహోదరి, మోసపోవద్దు. పరిశుద్ధాత్మ అనేది నువ్వు పక్కా ఉంటే దేవుడే నీ మీద ఆత్మ కుమ్మరిస్తాడు. అక్కర్లేదు, నిశ్చయముగా నువ్వు నింపుకోవాల్సిన బాధ్యత నీదే, ఎవరో కాదు. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తూ వస్తున్నది. ఎప్పుడైతే ఆ మనస్సు సరైన మార్గంలో లేదంటే వాళ్ళు పొందేది గలిబిలి ఆత్మలు, మోసపరుచు ఆత్మలు, వెలుగుదూతలు. ఇవి వారి మీదకి వస్తాయి. కనుక ఈరోజు జాగ్రత్తగా ఉండి నీకు నువ్వే కాపుదలు చేసుకోవాలని వాక్యం చెప్తుంది. అయితే దేవునికి స్తోత్రం. ఈ లెక్క బోధలు, ఏ లెక్క పనికి మాలిన క్రియలు ఎలాగున్నాయి చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించబడెను. దేవునికి స్తోత్రం. అందువలన దేవుడు తుచ్చమైన చెడు అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడచి స్వాభావిక విరుద్ధమైన ధర్మము అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన క్రియలు చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. దేవునికి స్తోత్రం. 2 పురుషులు పెళ్లి చేసుకోవడం, 2 స్త్రీలు పెళ్లి చేసుకోవడం. దేవునికి స్తోత్రం. లా ప్రకారముగా ఇది లా అని చెప్పడం, దీనికి పాస్టర్స్ ఆమోదించటం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ పాస్టర్స్ ఆ విషయాలు ఆమోదించి వారికి వివాహాలు జరిగించటం. మళ్ళీ తర్వాత మీరందరూ కూడా గే మ్యారేజెస్ చేసుకున్న వారిని క్షమించమని చెప్పాలని పోపాలు చెప్పటం. ఎక్కడ లేవి. బైబిల్ ప్రకారంగా ఆదాము కాలం నుంచి మొదలు పెడితే ఒకని స్త్రీగాను పురుషునిగాను దేవుడే చేశాడు. ఆ స్త్రీ పురుషుడు కూడా ఒకే శరీరంలో నుండి వచ్చినటువంటి వారు, వేరు వేరు శరీరాలు కావవి. ఈరోజు తుచ్చమైన అభిలాష, పనికిరాని కోరికలు చేసి దేవుని వాక్యానికి జనాలు వ్యతిరేకముగా వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్త పడి మన ప్రవర్తన సరిచేసుకుందాం. ఇలాంటివన్నీ కూడా దేవుడు చెప్పలేదు. నిశ్చయంగా చెప్పాలి అంటే దేవుడు లేడు అనుకున్నటువంటి రష్యా ఓడు కూడా ఈ పాపాన్ని ఒప్పుకోలేదు, చైనా ఓడు ఒప్పుకోలేదు, ముస్లిమ్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదు. క్రైస్తవ కంట్రీలు, భ్రష్ట ఆత్మకెళ్ళినటువంటి క్రైస్తవ కంట్రీలు ఒప్పుకున్నాయి. దీనికి మూల కారణం
రాబోయే నాశనం కొరకు. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం, ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని కొమ్ముల మీద 10 కిరీటములుండెను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 10 కొమ్ములు 7 తలలు. ఈరోజు అది మిడిల్ ఈస్ట్కి చెందింది. మనం చూస్తున్నాము, రోజు పేపర్లో చూస్తున్నాం, బ్రిటిష్ ఇందులో నుంచి విడిపోయింది. అంటే యూరోలో నుంచి, దేవుని స్తోత్రం, యూరోపియన్ యూనియన్ మొట్టమొదట దాని, దేవునికి స్తోత్రం ప్రియులారా, దీని యునైటెడ్ కింగ్డమ్స్ అన్నారు. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్స్, యూరోపియన్ యూనియన్, తర్వాత ఇది కూడా విడిపోయి సెపరేట్ అయినాయి. అయితే దీనికి మూల కారణం ఏంటంటే, ఈ సెపరేట్ అయినటువంటి వారిలో 10 మంది, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇప్పుడు ఒక రాజ్యముగా కూడబోతున్నారు. ఈ 10 కొమ్ములు 10 మంది రాజులకు చెందింది. అందుకనే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, అది ఆల్రెడీ ఇప్పుడు వస్తుంది, వచ్చే ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నది ఇదే. అందుకే యూరో సిస్టమ్ అన్నాం. అంటే కొద్ది కాలానికి, దేవునికి స్తోత్రం, ఈ యొక్క యూరో సిస్టంలో వీళ్ళందరూ కూడా ఒకే కరెన్సీకి వస్తారు. అందరూ ఒప్పందం చేసుకున్నారు 201లో. 216కు వచ్చేసరికి ఇది కొంచెం 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 స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకెవ్వరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు వెళుతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 17:3. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండని ఒక స్త్రీని చూచి తిని, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచి తిని. దేవునికి స్తోత్రం. ఒక రాజ్యం ఇది. దాని మీద ఈ యొక్క మృగము కూర్చుంది. దీనికి జ్ఞానము లేదు. ఇది దేవునికి స్తోత్రం ప్రియులారా. స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చంది, పురుషులు చేసుకోవచ్చు, పురుషులు, స్త్రీలు. తర్వాత గేసు అంటే ఈ నపుంసకులు కూడా చేసుకోవచ్చని చెప్తుంది. ఇది ఇప్పుడు దేని మీద కూర్చుంది? ఈ యొక్క దేవునికి స్తోత్రం ప్రియులారా, ఈ ఎర్రని మృగము మీద కూర్చుని ఉంది. ఈరోజు మీరు ఆలోచించండి. ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం. 9వ వచనం చూద్దాం. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు రోమా ప్రభుత్వం. ఈ రోమా సామ్రాజ్యములో 7 కొండలు ఉన్నాయి. ఈ 7 కొండల మీద ఈ స్త్రీ కూర్చుని ఉంది. అందుకే వాక్యం ఈరోజు నీకు నాకు కూడా హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూడండి 9వ వచనంలో ఏమంటున్నాడు? ఇందులో జ్ఞానము గల మనస్సు కలదు. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న రోమా పట్టణం అంటే మిడిల్ ఈస్ట్. ఇవన్నీ జరుగుతుంది మిడిల్ ఈస్ట్లోనే. భయంకరమైన క్రియలు, భయంకరమైన పాపం మిడిల్ ఈస్ట్లో ఉంది. అది క్రైస్తవ కంట్రీ పేరు పెట్టుకున్నటువంటి రోమన్ ప్రభుత్వం. అందుకే సహోదరి, వీళ్ళకి దైవ భయము లేదు. అబద్ధ బోధకులు, అబద్ధ క్రియలు, అబద్ధ జీవితాలు అక్కడ గూడు కట్టుకుని ఉన్నాయి. అయితే దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి. ఒకడున్నాడు. కడమవాడు ఇంకను రాలేదు. దేవునికి స్తోత్రం. ఇది తర్వాత ఇంకొక రోజు తీద్దాం, వెళ్దాం. 12, 13 వచనాలు చూద్దాం.
నీవు చూచిన ఆ 10 కొమ్మలు నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది 10 మంది రాజులు వారిది వరకు రాజ్యము పొందలేదు. కానీ ఒక గడియ క్రూర ముఖముతో కూడిన ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుతారు. ఆగమనము ఈ కాలములో జరుగుతాది. ఆగమనము జరిగిన తరువాత వీళ్ళందరూ సాతానుతో కలిసి, అంటే ఈ యొక్క దేవునికి స్తోత్ర యాంటీ క్రైస్ట్తో కలిసి ఏక అభిప్రాయానికి రాబోతున్నారు. ఇప్పుడు మాత్రం రెడీ అవుతుంది. అంటే పిండి పిసకబడుతుంది. పిండి పిసుకుతున్నాం, కాసేపటికి దీన్ని రొట్టె చేస్తాం. అందుకే మీరు నేను జాగ్రత్త. మీరు ప్రార్థన పూర్వకముగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని గురించి మీ కుటుంబాల గురించి అంగలార్చలేకపోతే నష్టపోతారు మీరే. అందుకే సమయాన్ని వ్యర్థపుచ్చవద్దు. మనం ఏంటంటే గంగిరెద్దులాగా సమయం ఉండగానే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళానుగా, ఇప్పుడు కొంచెం గంగిరెద్దులాగా ఇంటికి తిరిగి వస్తా. మన పని గంగిరెద్దుల పని. ఇవన్నీ విడిచిపెట్టి ప్రభు వైపు చూడటం మంచిదని వాక్యపూర్వకంగా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏ సమయం వచ్చినా సిద్ధపడి సంఘం రెడీగా ఉండాలి, లేకపోతే నాశనానికి వెళ్తాది. అంతే. ఇంకేమంటున్నాడు? వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఏర్పడిన మిడిల్ ఈస్ట్ యొక్క రాజులు. వీళ్ళు 10 మంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ 10 మంది రాజులు ఇప్పుడు కూడుతున్నారు. ఒక సమయం రాగానే యాంటీ క్రైస్ట్తో వీళ్ళు తమ యొక్క జీవితాన్ని కలుపుతారు, తమ చెయ్యి కలుపుతారు. అప్పుడు జరుగుతాయి సంగతులన్నీ. దేవుని స్తోత్రం. తర్వాత వీరు ఏక అభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగిస్తారు, సాతానికి అప్పగిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, రాబోయేది న్యూ వరల్డ్ ఆర్డర్. యూరో సిస్టంలో ఒకటే కరెన్సీ వస్తుంది. దాని తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్. దేవునికి స్తోత్రం. అన్ని మతాలు ఒకటవ్వాలి. నువ్వు అవునన్నా జరుగుతుంది, కాదన్నా జరుగుతుంది. ఇప్పుడు ఈ సిస్టంలో చాలామంది, ఈవెన్ మన ఇండియా కూడా మరి యూరో సిస్టంలో సైన్ పెట్టింది. మరి గల్ఫ్లో కూడా సైన్ పెట్టారు. చాలా జరిగినాయి 2001లో. అప్పుడు నేను చెప్పాను వీళ్ళకి, ఇదిగో ఇప్పుడు ఈ సిస్టమ్ రాబోతుంది, ఇంకా కాలం గడిచే కొద్ది. అయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది రూపుదిద్దుతుంది. ఈ 10 కంట్రీస్ ఒకటైన తర్వాత సాటన్ బయటపడినప్పుడు ఈ లోపల ఆగమనము జరిగితే, అందరు ఆగమనంలో కానీ వెళ్తే వీటన్నిటిని తప్పించుకుంటారు. లేకపోతే దాని కిందకు వచ్చి ఒకే కరెన్సీ, ఒకే మరి మత పద్ధతులు జరుగుతాయి. హల్లెలూయా. అప్పుడు నేనే సుప్రభుని అంటాక లేదు, నేను అది అనటాక లేదు. అందుకనే జాగ్రత్త పడి ఆత్మను సిద్ధం చేయండి. మన ఆత్మను సిద్ధపాటు చేసుకునే సమయంలోకి ఇప్పుడు వచ్చాం. ఒక్కొక్కటి ఇప్పుడు 2017లో చేయాలని నేడు బీజేపీ యొక్క ఆలోచన. సహోదరి సహోదరుడా, ఇప్పుడే దేవుని దగ్గరికి రమ్మంటే ఆటంకాలకి అదిరిపోయే నువ్వు రేపు నువ్వేం చేయగలుగుతావు? ఖచ్చితంగా నిలబడవలసిన బాధ్యతలు మనకు వస్తున్నాయి. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యం చేరడానికి అవకాశం. ఇటంటే ఇటు పరిగెట్టి, అటంటే అటు పరిగెట్టి, అటు ఇటు తిరిగే వాళ్ళు ఇక అక్కడ ఉండరు. వాళ్ళని స్థిరత్వము లేని వారు అంటారు. వారి జీవితంలో పీట అన్నది లేదు. ఒకసారి స్థిరపరచుకున్నాక నీ మైండ్ అటు ఇటు తొలగకూడదు. ఒకే స్థానములో ఒకే విధంగా ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలి, కానీ అది ఇటు తిరగడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తూ ఉన్నది. 16 నుంచి 18 వరకు చూద్దాం. చూడండి. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని ఒక దినము ఈ రోమా పట్టణము దిక్కులేనిది కాబోతున్నది.
దేవునికి స్తోత్రం ప్రియులారా. దిగంబరుగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేస్తారు. దానికి ఉన్నదంతా నాశనం చేసేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. ఇది జరిగిస్తున్నది దేవుడే. ఏక అభిప్రాయం వచ్చే వరకు కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఆళ్ళతో అటాచ్మెంట్ అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జరగబోతున్నది ఇదే. సిద్ధపడితే సిద్ధపడు, లేకపోతే లేదు. చెప్పడం నా బాధ్యత, చెప్పేస్తున్నాను. అది ఇంకా కొద్ది కాలం ఒక్కొక్కటి నెరవేర్చడానికి వచ్చే కాలంలోనే. అందుకే ఒక కాలు ఇనుము, ఒకటి మట్టి. ఈ ఇనుము మట్టి ఉన్నటువంటి ఈ పాదాలు ఏది ఎవరు చేతితో చేయనటువంటి రాయి వచ్చి దాన్ని తుచ్చి నీలుగా చేయబోతుంది. ఈరోజు దేవుని స్తోత్రం, ఆ గమనము ఇదే కాలంలో జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది ఎవరికీ తెలియదు. భ్రష్టత్వం అయితే వచ్చింది. యూరో సిస్టమానికైతే సిద్ధపడుతున్నారు. ఏక అభిప్రాయంతో వీళ్ళందరూ ఏకముగా కూడుతున్నారు. ఇవన్నీ కూడా వర్షం జరుగుతూ ఉన్నాయి కనుక మనలో ఉన్నటువంటి బలహీనతలు మనం మొట్టమొదటి తీద్దాం. దేవుని స్తోత్రం. దానియేలు 7వ అధ్యాయం 7వ వచనం ఏముందో చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. దేవునికి స్తోత్రం. ఘోరమును భయంకరమగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనుపదంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తనీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరకుచుండెను. దేవునికి స్తోత్రం. దీని పని ఇదే. దీని అధికారం పొందిన తర్వాత ప్రజలను ఏం చేయబోతుందో అది పరిశుద్ధాత్మ రాసింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది ఘోరమైన జంతువిది, మామూలు జంతు కాదు. వీళ్ళందరినీ కలుపుకుని వీళ్ళందరినీ ఏకీభావం చేసి ఇది మరి దైవ ప్రజలను తొక్కివేయబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ దినాలు దగ్గరకు వస్తున్నాయి. సిద్ధపడాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. 23 నుంచి 25 వరకు ఏముందో చూద్దాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు లోకమంతా అన్నాడా, ఈ హైదరాబాద్ లో అన్నాడా? లోకమంతా దాని చేతుల కిందకు వస్తుంది. తర్వాత ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. ముందుగానున్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మహోన్నతునికి దేవునికి విరోధముగాను మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను. వారు ఒక కాలము అర్ధకాలము అతని ఇతను వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దీని ఏలుబడి జరుగుతుంది. భయంకరంగా దేవుని దూషిస్తూ దేవుని ప్రజలను హింసిస్తూ దేవునికి స్తోత్రం దాని వశము చేసుకునే వరకు కూడా అది వారిని వదలదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. రాబోయే కాలాన్ని సూచిస్తున్నటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు రూపుదిద్దుతుంది. అది ఒకవేళ పెరిగి పలవలైన తర్వాత నీవు నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. మరి 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16-17 వచనాలు ఏముందో చూద్దాం.
ఆర్భాటముతోను ప్రధాన దూత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుని స్తోత్రం. ఆర్భాటముతో ప్రధాన భూత శబ్దముతో ఈ కాలములో ప్రభు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ప్రభు వచ్చినప్పుడు ఆగమనములో ఎవరికి ఏమీ తెలియదు. పక్కనోడు వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు. ఆగమనం ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. అది ఆగమనం అయిన తరువాతే వీడు తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడవబడిన వారికి భయంకరమైన పరిస్థితి, వారిని కాళ్ళతో త్రొక్కుతూ హింసిస్తూ భయంకరమైన బాధ పెడుతూ, దేవునికి స్తోత్రం ప్రియులారా, అర్ధకాలం అంటే 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల వరకు దాని ఏలుబడి జరుగుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత దాని ముద్ర వేయించుకోవాలి. 3.5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఆ చిప్పులు రెడీగానే ఉన్నాయి. ఒబామా హెల్త్ కేర్ సెంటర్లో కొంతమంది వేసుకున్నారు. ఇక రాబోయేది ఇంకా మిగిలిన వారికి ఇది బలత్కారంగా ఇది వేయబోతున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు మళ్ళీ 17వ వచనం ఏముంది? ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుము. కాగా మనము సదాకాలము ప్రభువునితో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇప్పుడు మనము సిద్ధపడి పరలోక రాజ్యానికి రెడీ పడితే ఇప్పుడు దేవుని వాక్యం మేఘాల మీద మనల్ని తీసుకుపోతుంది. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని కూడా ఒక మేఘము కొనిపోబోతుంది. నిశ్చయముగా నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతురాలివై ఈ లోక పాపాలతో నువ్వు సంబంధం పెట్టుకోకుండా నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని నీ నిమిత్తములో నీవు దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మేఘాల మీదకు నువ్వు వెళ్ళిపోబోతున్నావు. ఆ మేఘం వచ్చి మనల్ని కమ్మగానే మేఘము మీద అలా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. కనుక దేవుడు ఈరోజు రేపో ఎప్పుడో ఒక దినము దేవుడు రాబోతున్నాడు. ఆయన రావడం అన్నది ఖాయం. ఇప్పుడు ఈ యూరోప్ ఖండములో ఈ 10 రాజ్యాలు కూడడం అన్నది ఖచ్చితం. దేవునికి స్తోత్రం. అందులో నుండి శత్రువైన సాతానికి వారు బలమివ్వటం అన్నది ఖాయం. ఈ కాల మధ్యములో నీవు నేను కూడా మేఘాల మీద దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి అందరం కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తుదాం, ఆత్మ చేత మన హృదయాన్ని